వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం కన్యాకుమారి బీచ్ గురించి చూద్దాం. భారతదేశంలోని చివరి అంచులో ఉన్న అందమైన ప్రదేశం కన్యాకుమారి. ఇక్కడ 3 సముద్రాల అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, భారతదేశ మహాసముద్రం ఒకచోట కలుస్తాయి. అందుకే ఈ ప్రదేశాన్ని చూసేందుకు ప్రపంచంలో నలుమూల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఒకప్పుడు అక్కడ కన్యాకుమారి అమ్మవారు అనే దేవత తపస్సు చేసేదని స్థానికులు చెబుతారు. ఆమె వివాహం జరగకపోవడంతో ఈ ప్రాంతానికి కన్యాకుమారి అనే పేరు వచ్చిందని పురాణ కథలు చెప్తాయి. ప్రతిరోజు ఉదయం అక్కడ సూర్యోదయం చూసేందుకు వేలాది మంది ప్రజలు బీచ్కి చేరుకుంటారు. అక్కడ ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతూ అలల తీరాన్ని తాకుతూ ఉండే ఆ దృశ్యాన్ని చూసే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో సముద్రం బంగార రంగులో మారిపోతుంది. కన్యాకుమారిలో ఒకే చోట సన్ రైజ్ మరియు సన్సెట్ చూడొచ్చని చాలామంది ఆశ్చర్యపడతారు. బీచ్ మధ్యలో సముద్రం మీద ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ ఎంతో ప్రత్యేకం. స్వామి వివేకానంద అక్కడ ధ్యానం చేశారని చెప్తారు. పక్కనే ఉన్న తిరువల్లువార్ స్టేటస్ సముద్రం మధ్యలో గర్వంగా నిలబడి ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామంది ట్రావెల్స్ కన్యాకుమారిని శాంతి ఇచ్చే ప్రదేశం అని చెబుతారు. తిరువల్లువార్ స్టేటస్ అనేది సముద్రం మధ్యలో చాలా పెద్దగా పొడుగ్గా ఉండదు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, అలల శబ్దాలు, సన్ రైజెస్ వ్యూస్ మనసును హాయిగా మార్చేస్తాయి. ఈ కన్యాకుమారి చూడడానికి చాలామంది జనాలు ఎంతో ఆనందంగా వచ్చి ఎర్లీ మార్నింగ్ 2:30 నుంచి కూర్చొని సన్ రైజెస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అలల సౌండ్కి, చలికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సన్ రైజెస్ వస్తుందో జనాలు అరుపులతో, ఆనందాలతో, ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా ఉంటారు. సముద్ర కెరటాలు కూడా ఎంతో మంచిగా చూడడానికి చాలా బాగుంటాయి. ఆనందంగా అనిపిస్తుంది. కన్యాకుమారి బీచ్ దగ్గర మనకి తినాల్సినవి చాలా ఉంటాయి. మనకి టైంపాస్కి అవి ఇవి చూడవచ్చు. కన్యాకుమారి బీచ్ వెళ్ళాలి కానీ అక్కడ మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు. అస్సలు బోర్ కొట్టదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక్కసారైనా కన్యాకుమారి వెళ్ళి చూడండి. అదొక పెద్ద చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. రాక్ మెమోరియల్ చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుందో. త్రివేణి సంగమంలా ఉంటుంది ఇక్కడ. ప్రజలైతే ఎంతో ఓపికతో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. చలి ఉన్నా కూడా భయపడరు. అంత ఆనందంగా చూస్తూ ఉంటారు. నేను కూడా వెళ్ళి చూశాను. చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారైనా వెళ్ళండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి బీచ్లకు వెళ్తుంటే మనకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనాలు ఎంత హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారో. ఇది మార్నింగ్ తీసిన వీడియో. సన్ రైజెస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాము. సన్ రైజెస్ రాగానే అందరం ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఫోటోలు తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఫీలింగ్ మీరు కూడా ఒక్కసారైనా ఫేస్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
బీచ్లో అలల సౌండ్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ వచ్చే గాలి కూడా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సన్ రైజెస్ వచ్చేసింది. ప్రతి ఉదయం అక్కడ సూర్యోదయం చూసేందుకు వేలాది మంది బీచ్కు చేరుకుంటారు. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతూ అల్ల తీరాన్ని తాకుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తే మనసు ప్రశాంతంగా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. బోట్ రైడింగ్ చేసేటోళ్ళు బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. బోట్ ఎక్కి మనం అక్కడ తిరువనమల స్టాచ్యూ చూడడానికి వెళ్ళొచ్చు. తిరువల్లూరు